హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆ దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇప్పుడు మనకు దివాళీ ఫెస్టివల్ రాబోతుంది కదండీ! అందులోనూ మీషోలో అయితే ఆఫర్ అయితే రన్ అవుతుంది కదా! సో, అందుకనేసి మీషో వాళ్ళు ఇచ్చిన ఆఫర్‌ను మనం ఎట్లా మిస్ చేసుకుంటాము? దివాళీకి కొన్ని స్పెషల్‌గా కొన్ని ఐటెమ్స్ అయితే తెప్పించుకున్నానండి. సో, అందుకనేసి నేనైతే ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేశాను. అవి ఎలా ఉన్నాయి అనేది వాటి రివ్యూ అయితే మీకు షేర్ చేస్తాను. మీకు నచ్చినాయనుకోండి ఆర్డర్ పెట్టుకోవచ్చును. ఇంకా టైం ఉంది కదా! సో, అందుకనేసి నేను తెప్పించుకున్నట్టయితే నేను వీడియోలో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకైతే ఎళ్ళిపోదాము. సో, చూసారు కదండీ! ఫస్ట్‌దైతే ఇదండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏముందో చూద్దాము. సో, ఇందులో వచ్చేసి ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇవండి సెట్ ఆఫ్ అయితే 3 ఇచ్చారు. క్యాండిల్స్ రియల్‌వి కాదు. ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ అండి. మెటల్ అయితే ప్లాస్టిక్ ఉంది. ఇవి కూడా లైటింగేనండి. పిల్లోళ్ళు ఉండే వాళ్ళైతే ఇంట్లో దీపాలందుకు పెట్టినా కూడా ఎక్కడ వాళ్ళు వాటిని పట్టుకుంటారా అనే కొంచెం ఇబ్బంది పడుతుంటారు కదా! అలాంటి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి. సేమ్ క్యాండిల్స్ ఉన్నట్టే ఉన్నాయి. సో, వీటికి కూడా ఇక బ్యాక్ సైడ్ అయితే ఇలా బటన్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఆన్ అండ్ ఆఫ్, ఆఫ్ బటన్స్ చూసారు కదా! ఇలా ఆన్ చేసుకుంటే ఇలా లైటింగ్ అయితే ఉంది. ఇలా సెట్ ఆఫ్ 3 అయితే వచ్చాయండి. క్వాలిటీ విషయానికొస్తే గుడ్ అండి. సో, నెక్స్ట్ ఐటెమ్ అయితే చూద్దాము. సో, నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది ఒక బ్యూటిఫుల్ డెకార్ ఐటమ్ చూపిస్తాను. సో, చూసారు కదా! ఇదండి. చాలా అంటే మెటల్ చాలా బాగుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది డెకరేషన్ పర్పస్‌గా అయితే. మధ్యలో వచ్చేసి మన వాటరేసి ఫ్లవర్స్ ఏసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే దివాళీ కదా! సో, అందుకనేసి మనము ఇక్కడ ఆయిల్ వేసేసి, ఒత్తులు పెట్టేసి మనమైతే వెలిగించుకోవచ్చండి. మొత్తం వచ్చేసి 10 దియాస్ అయితే వచ్చాయి. చాలా బాగుంది. క్వాలిటీ అయితే చీప్‌గా అయితే ఏం లేదండి. బాగుంది. సో, డెకరేషన్ దివాళీకి ద బెస్ట్‌గా మనకైతే యూజ్ అవుతుంది. ఇంటికి కూడా మంచి లుక్ అయితే వస్తుందండి. సో, నా నెక్స్ట్ ఐటెమ్ అయితే నేను తీసుకున్న నెక్స్ట్ ఐటెమ్ అయితే ఇదండి.
సో నెక్స్ట్ అయితే ఈ ఫ్లవర్స్ అండి. వీటికి ఒక స్పెషాలిటీ ఉంది, అది మీకు కూడా చూపిస్తాను వీడియోలో. ఇవి సెట్ ఆఫ్, నాకైతే ఇక్కడ లైటింగ్ ఉంది కదా, ఇవి వాటర్ లో వేస్తానే లైటింగ్ అనేది వెలుగుతుందండి. మీకు చూపిస్తాను. డెకరేషన్ పర్పస్ యూజ్, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ దివాళీ ఫెస్టివల్ కు మనకు చాలా మంచి లుక్ కనిపిస్తాయండి. ఇవి మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా వర్క్ అవుతాయి అనేది. సో ఇవి నాకు సెట్ వచ్చేసి 4 అయితే వచ్చాయండి. క్వాలిటీ బాగానే ఉందండి. లోపల వచ్చేసి ఈ 2 ఫ్లవర్స్ అయితే బాగానే వచ్చాయండి. మిగతా ఫ్లవర్స్ వచ్చేసి ఊడిపోయి వచ్చాయి. వీటిని సెట్ సో ఇప్పుడు మీకు చేసుకోవాలి. ఒక మ్యాజిక్ అయితే సెట్ చూపిస్తానండి. ఒక కాకపోతే బౌల్ రిటర్న్ తీసుకొని అయితే అందులో వాటర్ ఫిల్ పెట్టేస్తాను చేశాను. నేను. ఇప్పుడు ఈ చూడండి, 2 ఫ్లవర్స్ అబ్రాకదబ్రా అయితే బాగానే అబ్రాకదబ్రా ఫట్. వచ్చాయండి. ఇవి ఎలా హై, వర్క్ చేస్తున్నాయో లైట్ ఏమో వెలిగిందే. నా మ్యాజిక్ ఒకసారి ట్రై అండి ఇది చేద్దాము. అంతా. ఓకేనా? సో అలా వాటర్ లో వేస్తూనే సో లైట్ ఇదైతే నేను అయితే సెట్ వెలిగినాయి. చేసేసానండి. చూసారా ఈజీనే. చూసారా, అదిరిపోయింది కదా నా మ్యాజిక్ ఒకటి అనేది మీకు కూడా చూపిస్తాను పనిచేసింది చూడండి. కదా. సో ఇలా ఇలాంటి ఇచ్చారు కదా, మ్యాజిక్ మీ ఇవైతే ఇంట్లో కూడా ఊడిపోయి మీరు వచ్చాయి. చేసుకోవాలి మరి ఏం అనుకుంటే లేదండి. ఈ ప్రోడక్ట్ లీఫ్ వచ్చేసి మీషోలో అండ్ ఈ తీసుకున్నాను. ఫ్లవర్స్ కూడా హోల్ ఉంది చాలా కదా. అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో నచ్చిందే, ఇలా నచ్చితే పెట్టేసి మటుకు మీరు తీసేసుకోండి, అది మీ ఇష్టము. నాకైతే నచ్చింది, నేను తీసుకున్నాను అంతే. ఇలా సెట్ ఆటోమేటిక్ గా చేసుకోండి. పైకి ఈ ఫ్లవర్ క్యాండిల్ ఉంది కదా, తీసేస్తుంటే లైట్ అనేది ఆఫ్ అయిపోయింది, మీరే బ్యాక్ చూసారు సైడ్ కదా. లీఫ్ బ్యాక్ సో సైడ్ నుంచి ఇలా పెట్టేసేయడమే. అంతేనండి, సింపుల్. ఈ లైటింగ్ అనేది హోల్స్ లో నుంచి ఇలా వస్తుంది. సో అంతేనండి, సింపుల్. ఇవి ఎలా వర్క్ చేస్తాయో చూద్దామా. సో చూసారు కదా అండి, ఎలా మంచి లుక్ కనిపించిందో, ఎలా వర్క్ అవుతున్నాయో. సో వాటర్ లో వేస్తానే లైటింగ్ అనేది, అది సెన్సార్ అండి, లైటింగ్ అనేది వెలుగుతున్నాయి. వాటర్ లో నుంచి మళ్ళీ పైకి తీసేస్తే లైట్ అనేది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫెస్టివల్ టైంలో బాగా యూజ్ అవుతాయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది మనము బ్యాక్ డ్రాప్ అందుకు ప్రిపేర్ చేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ప్లేన్ అందుకుంటే ఇవి క్లాత్ కి అయితే ఇలా అంటించేయచ్చండి. చాలా బాగా యూజ్ అవుతాయి. డెకరేషన్ మన ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా కూడా సింపుల్ గా మనం బయట అరేంజ్ చేసుకోకుండా సింపుల్ గా మనమైతే కొన్ని సింపుల్ డిజైన్స్ మేకవర్ అయితే మనమే చేసుకోవచ్చును. బ్యాక్ డ్రాప్ కూడా అయితే ఇవైతే చాలా బాగున్నాయి కదా. సో వాటికైనా కూడా, లేదంటే ఇంట్లో ఎక్కడైనా మనం పూజ రూమ్ లో కానీ, బ్యాక్ సైడ్ అయితే మనం పూజ రూమ్ లో కానీ అలా అయితే చాలా మల్టీపర్పస్ గా కూడా యూజ్ చేయొచ్చునండి. ఇవి చాలా బాగా అనిపించాయి. తామర పువ్వు వచ్చింది కదా, కింద బుట్ట వచ్చింది, ముత్యాల పూసలు ఇటు హ్యాంగ్ చేసుకునే దాన్ని కూడా ఒక రింగ్ అయితే ఇచ్చారు. ఇది డోర్లకు కానీ, దేవుడి రూమ్ లో బ్యాక్ సైడ్ కానీ అలా మన ఇష్టం అండి. మల్టీపర్పస్ గా యూజ్ చేయొచ్చును మన ఐడియాస్ ని బట్టించి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇవి సెట్ ఆఫ్ 6 అయితే వచ్చాయండి. క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ బాగుందండి. ఆ డబ్బులకు సో గుడ్ అని చెప్తాను నేనైతే. చాలా బాగుంది. సెట్ ఆఫ్ 6 అయితే వచ్చాయి. సో చూసారు కదండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఇదండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోతండి. నోటిఫికేషన్ కోసం బెల్ అనేది ఆన్ లోనే పెట్టుకోండి.
నేను తీసుకున్న ఈ ఐటమ్స్‌లలో మీకు ఏది నచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్. మరొకసారి మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి. చిన్న లైక్ అయితే ఇవ్వండి. ప్రతి ఒక్క వీడియోకు కమెంట్ చేయండి అని అడుగుతూనే ఉన్నాను. సో, కమెంట్ కూడా చేయడానికి వీలునంత బిజీగా ఉన్నారని నేను ఐ హోప్ అర్థం చేసుకుంటున్నాను. సో, కమెంట్ చేయకపోయినా పర్వాలేదండి. సో, చిన్న లైక్ ఇయ్యడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మళ్ళీ మర్చిపోతారు కాబట్టి వీడియో స్టార్టింగ్‌లోనే లైక్ ఇయ్యడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మీరిచ్చే ఈ లైక్ వల్ల మా వీడియోస్ అన్ని మరికొంతమందికైతే రీచ్ అవుతుంది. వాళ్ళు గూడా చూస్తారు కదా! సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బై గైస్.